గురుగారు, ఈరోజు జాతీయ యువజన దినోత్సవం, వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలిచినవాడు స్వామి వివేకానంద. బానిసత్వంలో మగ్గుతూ భవితవ్యం ఏదీ లేదు అన్న ఆలోచనతో సతమతమవుతున్న ఆనాటి యువతకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని, సామాజిక చైతన్యాన్ని కలుగజేసి వారి జీవితాలను తీర్చిదిద్దిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్తవరాన్ని బోధత అంటూ ఎందుకు ఆత్మన్యూనతా భావంతో కుంచుకుపోతారు? లేవండి, మేల్కోండి, కర్తవ్యాన్ని నిర్వహించండి, అదే అన్ని సమస్యలకు పరిష్కారము అని తెలియజేశాడు. బీ ఫియర్లెస్, భయం అనేది దరిచేరనీయకండి అంటూ బ్రహ్మచర్యము, ఏకాగ్రత, తపస్సు, ఈ మూడు యువతను ముందుకు నడిపించే అద్భుతమైన సాధనాలు. కనుక ధ్యానం చెయ్యండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఏకాగ్రత పెరగటానికి ధ్యానానికి మించిన సాధన లేదు అని తాను ధ్యానం చేస్తూ నలుగురికి ఆ ధ్యానం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను వివరించారు. ఒకరోజు వివేకానంద ధ్యానం చేస్తూ ఉంటే ఆయన మీద దోమలన్నీ దుప్పటిలాగా కప్పుకున్నాయి. ఆ దృశ్యాన్ని చూచిన మిత్రుడు ఆశ్చర్యపోయాడు. అన్ని దోమల మీద వాలితే నీకు కొంచెం కూడా మెలకువ కలగలేదా? ధ్యానం నుంచి బయటికి రాకుండా ఎలా ఉండగలిగావు అంటే, ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఈ ప్రపంచంతో సంబంధమే ఉండదు అని ఆ తురీయావస్థను అనుభవించినటువంటి స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాశ్చాత్యులతో ప్రసంగాన్ని కొనసాగిస్తూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించాడు. ఆ సంబోధన వారందరికీ కొత్తగా అనిపించింది. ఇలా ఎవ్వరూ సోదరులుగా, సోదరీమణులుగా భావించి మతపరమైన ఉపన్యాసాన్ని ఇవ్వలేదు. ఏమిటి భారతీయత గొప్పతనం, ఏమిటి హిందూ ధర్మంలోని విశిష్టత అని ప్రశ్నిస్తే, అందరిలో ఉన్న చైతన్యము ఒక్కటే. మా దేశంలో ఉన్న ఒక్క శునకం కూడా ఆకలితో బాధపడిన నాడు ఏ దైవము, ఏ దేవతారాధన నాకు అక్కరలేదు అంటూ సమాజంలో ప్రతివారు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో 39 ఏళ్ల తన జీవితాన్ని కొనసాగించాడు. అలాంటి అద్భుతమైన ఆలోచన విధానమే అందరికీ మార్గదర్శకమైంది, యువతకు స్ఫూర్తిని అందించింది. మీరు బ్రహ్మచారియేనా అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే, ఈ విషయానికి సమాధానం నా ఆఖరి శ్వాస విడిచే సమయంలో చెబుతాను అంటూ తన బ్రహ్మచర్య దీక్ష యొక్క నిష్ఠను తెలియజేశాడు. చిన్న చిన్న సాధనలు చేసే పొంగిపోతూ నలుగురికి చెప్పుకునేటువంటి ఆధునిక సమాజం నిరంతర కృషి, పట్టుదల, లక్ష్యం పట్ల చిత్తశుద్ధి, ఆ లక్ష్యాన్ని సాధించటానికి అవసరమైన సాధనా క్రమం కలిగిన వివేకానందుడు స్ఫూర్తిగా నిలుస్తాడు. నేను హిందూ మతంలోకి మారతాను అని ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః. మతానికి మారాల్సిన అవసరమే లేదు, నువ్వు పూజించే దైవమే నిన్ను రక్షిస్తుంది అంటూ అందరిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఒక్కటే అన్న భావనను ప్రపంచానికి చాటి చెప్పి జీవితాంతం అదే ఆలోచనతో ప్రపంచానికి మార్గదర్శకం చేసినటువంటి సాధుమూర్తి స్వామి వివేకానంద. అతనికి మార్గదర్శకం చేసిన వారు రామకృష్ణ పరమహంస. ఇలా రామకృష్ణ పరమహంస,
శారదాదేవుల యొక్క సారథ్యంలో, వారి నేతృత్వంలో, వారి గురుత్వంలో, వారు చూపిన మార్గంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని సమాజంలో వ్యాప్తి చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఆయన జన్మదినోత్సవం 1863 జనవరి 12 నాడు విశ్వనాథ్ దత్త, భువనేశ్వరీ దేవులకు జన్మించినటువంటి ఆ స్వామి వివేకానంద నిజ నామధేయం నరేంద్రనాథ్. అనంతర కాలం 39 సంవత్సరాల జీవితాన్ని గడిపి 1902వ సంవత్సరంలో శివైక్యం చెందారు.